ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రోజు నెలకొంది. వాళ్ళు చెప్పారు, ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, నువ్వు మీరు ఎలా రిపేర్ చేసుకుంటావో చూస్తా, మీ ఇంట్లోకి నీళ్లు రానియా, ఖచ్చితంగా మాకు 10,000 కట్టాల్సిందే, కడితే గాని మీ పని చేసుకోనియమని చెప్పి ఆయన వాళ్ళని డిమాండ్ చేసినట్టు. మరి ఆ డిమాండ్ చేసి వాళ్ళని ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసి మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అధికారంలో ఉన్నా, పోలీసులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎవ్వరైనా కూడా నన్ను ఏం చేయలేరు, మీరు దిక్కున్న చోట పోయి చెప్పుకోండి, మీరు నాకు 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మరి మీరందరూ కూడా చూశారు, అందరం కూడా చదివాము, విన్నాము, వీడియోలు కూడా చూసాము. అయితే ఈ గొడవ జరగగానే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ఆ మహిళా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు చాలా లైట్ తీసుకొని, అది కూడా టీడీపీ వార్డు సెక్రటరీ అండి అని వీళ్ళు చెప్పడంతో ఇది అధికార పార్టీ కదా కాబట్టి మనం పెద్ద జోక్యం చేసుకోవద్దు అనుకున్నారో ఏంటో గానీ టీడీపీ అనగానే ఇక పోలీసులు ఈ విక్టిమ్ యొక్క కంప్లైంట్ ని పక్కన పెట్టేశారు. కంప్లైంట్ ఇచ్చి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తిరిగి ఇంటికి వస్తే మీరు మా మీద వెళ్ళి మేము అధికారంలో ఉండగా మా మీద కంప్లైంట్ ఇస్తారా, ఎంత ధైర్యం మీకు అని చెప్పి రెండోసారి ఈ టీడీపీ వార్డు సెక్రటరీ ఈ మూర్తి అనే అతను సకుటుంబ సమేతంగా ఇంట్లో ఉన్న అందరినీ ఎంటబెట్టుకొని, మహిళలతో సహా ఎంటబెట్టుకొని 9 మంది వచ్చి మళ్ళా ఈ కుటుంబం మీద దాడి చేశారు. ఏ విధంగా వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణంగా ఒక మహిళ మీద దాడి చేశారో మనమంతా కూడా చూసాము. ఇది ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం, అంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందంటే అధికార మదం, అహంకారం, కళ్ళు నెత్తికెక్కడం, వీళ్ళ మామూళ్ల కోసం ఎక్కడి దాకా కూడా దిగజారారో ఈ రోజున మనకు అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ వార్డులో గాని ఏ గ్రామంలో గాని ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా ఇంటికి సంబంధించి ఇసుక గాని మట్టి గాని లేకపోతే ఇటుకలు గాని ఏ మెటీరియల్ తెచ్చి ఇంటి ముందు పెట్టుకున్నా టీడీపీ వాళ్ళకి మామూలు ఇవ్వాలి, ఏమంటే మేము అధికారంలో ఉన్నాం, మీరు ఏం చేయాలన్నా మాకు ఇవ్వాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారో చూడండి, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చూడండి. మరి ఈ ఇన్సిడెంట్ లోనే స్పష్టం అవుతోంది, వాళ్ళ యొక్క మామూలు ఇవ్వలేదని మహిళని నడి రోడ్డు మీద, గుంటూరు సిటీ ఇక్కడే, ఇది రాజధాని, ఇదే జిల్లాలో రాజధాని అంటారు. మరి ఇక్కడ ఎస్పీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది, కూతవేడు దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉంది, ఐజీ ఆఫీస్ ఉంది, 20 కిలోమీటర్ల డీజీపీ ఆఫీస్ ఉంది. మరి ఈ జిల్లాలో మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. మరి పట్టపగలు మనం చూసాం ఈ గొడవ, వాళ్ళు వెళ్తే పోలీసులు కంప్లైంట్ పక్కన పెట్టారు. రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి 100 నంబర్కి డయల్ 100 నంబర్కి ఫోన్ చేసి గొడవ అయిందని చెప్పి మళ్ళీ గొడవ అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్ లో రెండోసారి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు పట్టించుకోకుండా పక్కన పెట్టారు. అంటే ఒకసారి ఇది 15వ తారీఖు జరిగితే రెండు సార్లు ఆ మహిళ మా మీద దాడి జరిగింది, నన్ను ఈ విధంగా హింసించారు అని చెప్పి పోలీసులకు చెప్తే కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 16వ తారీఖున ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లారు. ఈ వీడియో వాళ్ళ సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ వాళ్ళే డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా వివస్త్రణకు గురి చేసి దాడి చేశారమ్మా అని చెప్పి వెళ్ళి చెప్తే ఏం చేసిందండి ఎమ్మెల్యే? ఏం చేసింది? ఏం పట్టించుకోకపోగా మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఏమనంటే ఇరు వర్గాలు అవతల వాళ్ళ పార్టీ మనుషులు కదా, వాళ్ళ పార్టీ నాయకుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే చేసింది. ఎమ్మెల్యే చేసి ఇక దాన్ని ఎంతసేపు కూడా దాచిపెడదాము, రాజీ చేద్దాము అనేటువంటి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. అప్పటికి కూడా కేసు కట్టలేదు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది దీని గురించి ఇది లైమ్ లైట్ లోకి వస్తుంది ఇష్యూ. దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ రావడం వల్ల ఇది ప్రజల్లోకి వెళ్తుంది, చర్చ అవుతుంది. కాబట్టి దీని వల్ల వాళ్ళకి పరువు పోతుందని చెప్పి అప్పుడు పోలీసులు చిన్నగా అప్పుడు నిద్ర మేల్కొని ఎఫ్ఐఆర్ కట్టారు. అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఇదే ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఏందేందో మాట్లాడుతా ఉన్నారు. ఒకదానికి పొంతం లేదు. మేము యాక్షన్ తీసుకున్నామంటారు, మేము అది చేసామంటారు, మేమే మళ్ళా సరెండర్ చేయడానికి చేశారా లేదా అని ఏదేదో మాట్లాడుతున్నారు. పొంతం లేకుండా మాట్లాడుతా ఉన్నారు. మీకు గనక చిత్తశుద్ధి ఉంటే 3 రోజుల వరకు ఏం చేశారు ఎమ్మెల్యే గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పోలీసులకు గనక చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన రోజు 2 సార్లు సామాన్య మహిళ వాళ్ళ కుటుంబం దాడి జరిగిందని 2 సార్లు ఒకటే రోజు మీ పోలీస్ స్టేషన్ కు వచ్చి మొరబెట్టుకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు అని పోలీసులు ప్రశ్నిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి లేదు. పోలీసులు రెడ్ బుక్ లో బిజీగా ఉన్నారు. పోలీసులకు ఇలాంటివి పట్టదు. ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఈ విధంగా దాడి చేసినా కూడా పట్టలేదంటే ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమి ప్రభుత్వానికి మహిళల రక్షణ అన్నా ప్రజల రక్షణ అన్నా పట్టింపు లేదు. ఎంతసేపు రెడ్ బుక్, దీని మీద తప్పితే ఇంకో దాని మీద ధ్యాస లేదు. ఇక చివరిగా 3వ రోజున సోషల్ మీడియాలో జనాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది. కాబట్టి ఇది ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి అప్పుడు 3వ రోజు సాయంత్రానికి ఎప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఇక ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు, నమ్మరని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మాకు వీళ్ళకు ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అప్పటిదాకా ఏం చేశారు?